ఏహే ఎప్పుడు గీ రాజకీయం వార్తలేనా సినిమా వార్తలు సినిమాల వార్తలే చెప్పరా అని అనుకుంటుంటారు కావచ్చు మా పటాస్ వార్తలు చూసేటి పబ్లిక్ కానీ ఎందుకు చెప్పం బరాబర్ చెప్తాం కాకపోతే సినిమాల హీరోస్ ఆర్ ఫైటింగ్లు పాటలు డాన్సులు హీరోయిన్ తోని లవ్వులు నవ్వులు కాదు ఇగో ఇసొంటి వార్తలు వచ్చినప్పుడు బరాబర్ చూపిస్తాం మళ్ళా యాక్షన్ సెంటిమెంట్ థ్రిల్లర్ సస్పెన్స్ కేసులు కోర్టులు రిమాండ్లు జైల్లో మళ్ళీ విడుదలవుడు అన్ని నడుస్తున్నాయి ఇప్పుడు పుష్పరాజ్ మీద అయిన కేసుల సంధ్య టాకీస్ కాడైన తొక్కిసలాటల రేవత్ అనేట ఆమె పానం పోయిందని సినిమాల హీరో అల్లు అర్జున్ మీద కేసు పెట్టిరు చిక్కడపల్లి పోలీసు వాళ్ళు వేస్తారన్నాడు పొద్దుగాలొచ్చి పట్టుకపోయిగా కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నాక చక్కగా గాంధీ దవాఖానకు తీసుకుపోయి డాక్టర్లతోని పరీక్షలు చేయించిర్రు అన్ని మంచిగానే ఉన్నాయని డాక్టర్లు చెప్పేటాలకు ఆడికేంచి నాంపల్లి కోర్టుకు తీసుకపోతే కేసు కాగితాలన్నీ తిరిగేసి మరిగేసి ముందుగాలైతే ఓ 14 రోజులు జైల్లో వేయాలి అటెంక ముచ్చట్లు ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందామని నాంపల్లి కోర్టు తీర్పునిచ్చారు తీరా సెంచలగూడ జైలు దానికి తీసుకుపోయినాక అంతకంటే ముందుగాల హైకోర్టు లేచిన క్యాష్ పిటిషన్ మీద ఇషారణ చేసిన హైకోర్టు సార్లు 50,000 పూచీకత్తు మీద నడవంతరపు బెయిల్ ఇచ్చారు పుష్పరాజ్ కు. అల్లు అర్జున్ కి సంబంధించి అల్లు అర్జున్ ఏదైతుందో అక్యూజ్ నంబర్ 11 ఉన్నారో ఆయనని వేరే అడ్వకేట్ సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళ వాదన ఏదైతుందో వాష్ పిటిషన్ వేసిన తర్వాత అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినారు కాబట్టి ఈ ఆఫెన్స్లో అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆయనను రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు వాదించడం జరిగింది. వాళ్ళ వాదనలతో హైకోర్టు ఏకీభవించి ఏదైతే ఆయనని కూడా పర్సనల్ బాండ్ 50,000 పర్సనల్ బాండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇప్పుడు కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గర మేము షూరిటీస్ ఫర్నిష్ చేయలేం కాబట్టి రేపు సెకండ్ సాటర్డే సండే ఉండడం వల్ల సూపరింటెండెంట్ దగ్గరనే 50,000 పూజీ ఇచ్చేసి ఆయనను కూడా ఇంటరిమ్ బెయిల్ 4 వారాల కోసం ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం జరిగింది. అరెస్ట్ అయ్యేందుకంటే ముందుగానే మా హీరోను సోమవారం దాకా అరెస్ట్ చేయకుండా ఆర్డర్లు ఇవ్వాలని హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేసిండు అలా లాయర్ సారు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఈ మధ్యంతరపు బెయిల్ ఒక 4 వారాలేనట. అంటే వచ్చే ఏడాది జనవరి 21వ తారీఖు నాడు మళ్ళీ ఈ క్యాష్ పిటిషన్ మీద విచారణ చేస్తారన్నట్టు. అట్లా నాంపల్లి కోర్టు వేసిన శిక్షల జైల్లో పడ్డాడు, హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద బయటకు వచ్చిండు అన్నట్టు. ఇది ఇట్లా నడుస్తుండగానే పబ్లిక్ తొక్కిసలాటల పానాలు పోగొట్టుకున్న రేవతోళ్ళ ఇంటి ఆయన మైకుల ముంగడికి వచ్చిండు. ఇక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. ఆగనాట గంత పెద్ద హీరో జైల్లోకి పోతుంటే చూడబుద్ధి కావట్లేదట, దుఃఖం వచ్చినట్టు అయిందట అన్నకు. అవసరం అయితే కేసు వాపసు తీసుకుంటాం కానీ పుష్పన్ అయితే జైల్లో వేయొద్దు అనుకొచ్చిండు. మా ఇంటి ఆమె పానం పోయిన దానికి అల్లు అర్జున్ కు ఎటువంటి సంబంధం లేదన్నట్టే మాట్లాడిండు. మరి చూడాలకి పంచాది ఏమవుతుందో ఏమో గానీ పుష్ప సినిమాను మించిన సస్పెన్స్ ఉన్నది పోండి.